అవమానించకండి. ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతుంది. అందరూ లైఫ్ బోట్లలోకి వెళ్తున్నారు. ఆ లైఫ్ బోట్లో ఇంకా ఒక్కరికే స్థానం ఉంది. ఒక జంట మాత్రమే ఇంకా ఓడలో మిగిలింది. భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు. ఉన్నట్లుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేశాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తుంది. తరగతిలో పిల్లలకి కథ చెప్తున్న ఉపాధ్యాయురాలు కథ చెప్పడం ఇక్కడ ఆపేసింది. పిల్లలు, ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలను ప్రశ్నించింది టీచర్. పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను అని ఉండవచ్చు టీచర్ అన్నారు. ఒక బాబు మౌనంగా కూర్చొని ఉన్నాడు. టీచర్ ఆ బాబుని అడిగింది, నువ్వేం చెప్తావు అని. ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉంటుంది అన్నాడు. టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం. నీకు ఈ కథ ముందే తెలుసా అని అడిగింది. బాబు తల అడ్డంగా ఊపాడు. లేదు, నాకు ఈ కథ తెలీదు. మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది మన బాబు జాగ్రత్త అని అని అన్నాడు. ఈసారి టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ కథలో భార్య కూడా ఇదే చెప్పింది. నీ సమాధానం సరి అయినది అని చెప్పింది టీచర్. ఇక కథ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ బాగా చదివించి పెళ్లి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒకరోజు కన్నుమూశాడు. తండ్రి వస్తువులను ఒక చోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులు సర్దుతుంది. తండ్రి డైరీ కనబడింది. అందులో రాసుకున్నాడు. భార్యకు చెప్తున్నట్లుగా అది ఈ విధంగా ఉంది. నీతో పాటే వాడలో ఉండి మునిగిపోయి నీళ్ల కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలి అనిపించింది. కానీ మన అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? నిన్ను బ్రతికిద్దామనుకుంటే నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్లో ఉంది. ఎలానూ నువ్వు మరణం అంచుల్లో ఉన్నావు. మరి మన అమ్మాయికి ఎవరు తోడు? అందుకే ఎక్కువగా ఆలోచిస్తే బలహీన పడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేశాను. మనసులో ఎంత ఏడ్చానో నీకు తప్ప ఇంకెవరికీ అర్థమవుతుంది అని డైరీలో భార్యకు చెప్పుకున్నాడు. పైపైన చూసి ఎప్పుడు ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు. ఎవరు ఏంటి మనకి తెలియని లోతులు చాలా ఉండొచ్చు వారి జీవితాల్లో. ఎప్పుడు తొందరపడి ఏ మనిషిని నిందించకూడదు, అవమానించకూడదు, అనుమానించకూడదు. చూడండి, ఇక్కడ ఈ కథలో భార్యాభర్తలు లైఫ్ బోట్లో వెళ్తున్నప్పుడు భర్త ఆ లైఫ్ బోట్కి సంబంధించినటువంటి ఆ సెట్ ఉంటే అది వేసుకొని దూకేస్తాడు. అందరూ అతన్ని అపార్థం చేసుకున్నారు. కానీ అతనికి మాత్రమే తెలుసు తన భార్య చనిపోయే దశలో ఉంది ఒక జబ్బుతో. కాబట్టి ఆమె బ్రతికినా కానీ ఏదో ఒక విధంగా చనిపోవడం జరుగుతుంది. కనీసం తన బిడ్డనైనా కాపాడుకుందామని ఆ క్షణంలో అతడు ఆలోచించి తన భార్యను అక్కడ వదిలేసి లైఫ్ బోట్లోకి దూకేయడం జరిగింది. దీన్ని బట్టి మనము ఆ మనిషిని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా బాధ అనేది ఉంటుంది. ఏదో ఒక క్షణంలో వాళ్ళు ఆ బాధని ఎవరికి చెప్పరు, కానీ లోపల లోపల ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఏ మనిషి ఏ పని చేసినా వాళ్ళని మనం అనుమానించకూడదు, అవమానించకూడదు. ఎందుకంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుందని ఈ కథ ద్వారా మనకు తెలిసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.